శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 జూలై 2025 నుంచి 12 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మిథున రాశిలో గురువుగారు రవి, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. అయితే గ్రహస్థితుల యొక్క ఫలితాలు కానీ, సమ్మేళనాల ఫలితాలు కానీ, అలాగే దృష్టుల యొక్క ఫలితాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, గురు రవిల కలయిక గురు మూఢమిని తెలియజేస్తోంది. గురువు గారి యొక్క శక్తి కొంచెం తగ్గింది అన్నట్టుగా తెలియజేస్తోంది. అయితే ఇది శుభకార్యాలు చేయడానికి ఈ సమయంలో పనికిరాదు, కానీ ఇతరత్ర విషయాలలో గురువుగారి యొక్క దృష్టులు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుజకేతువుల యొక్క స్థితి గురువుగారు ఇచ్చే ఫలితాలతో సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ రాహుగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కానీ, కుజుని దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సర్పదోషాన్ని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అలాగే యాక్సిడెంట్లు, ఇక ఆపరేషన్స్, హార్ట్ అటాక్స్, రోడ్డు ప్రమాదాలు, అవి ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. కాలి నడకన వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, కార్లు, విమానాలు, ఇలాగా అన్ని రకాల వాహనాలు ప్లస్ కాలినడక ఏ రూపకంగా అయినా ప్రమాదాలని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అన్నదమ్ముల కలహాలని సూచిస్తోంది. ఈ కలయికలు కానీ దృష్టిలు కానీ అంత మంచిది కాని కారణం చేత తప్పనిసరిగా కుజ కేతు రాహు శని గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యాలి, అలాగే దానం కూడా చెయ్యాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు వీలైనంత వరకు దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల విషయంలో ఇది ఏమాత్రం బాగలేని గ్రహస్థితి. అలాగే దేశకాలమాన పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నది. ఇది మానసికంగా దృఢత్వాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి. అలాగే ఒక మంచి మనస్సు అన్నమాట. అంటే మనకే ఒక్కొక్కసారి ఏదైనా రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. అయితే ఆ ఇబ్బందికరమైన వాటిని మన బుద్ధి ఏం చేస్తుంది, ఇది ఇలాంటి ఆలోచన చెయ్యకూడదు అని చెప్పి అప్పటికప్పుడే మనని హెచ్చరిస్తుంది. మనం రెక్టిఫై అయిపోతాం. ఇక అలాంటిది కూడా లేకుండా పూర్తిగా మంచి ఆలోచనలకే తావిస్తూ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ఉండేటట్టుగా చేస్తుంది. గురువు యొక్క దృష్టి అంత గొప్పది, పైగా చంద్రుడి మీద ఇంకా అద్భుతమైన దృష్టి. అలాగే గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతూ ఉంది. నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తుంది. అలాగే నాస్తిక భావాలు పెరుగుతూ ఒక్కసారిగా మనం ఇలాగ ఉండకూడదు, ఆస్తిక భావాల్ని తెచ్చుకోవాలి అని వారికి వారే వాళ్ళ యొక్క ఆలోచనలని సరి చేసుకునే విధంగా ఇక్కడ గురు దృష్టి రాహువు మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శనిగారి తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు, అన్యోన్యత అనురాగాల విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిహారాలు తెలియచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేసుకోండి. ఈ చెప్పినటువంటి గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలో గ్రహస్థితుల అనుకూలత చాలా తక్కువగా ఉన్న కారణం చేత పరిహారాలు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, వ్యయ స్థానంలో గురువుగారు బాగున్నారు. ఇక మిగతా అన్ని గ్రహాల యొక్క వ్యతిరేకత కూడా
కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనివల్ల పరిహారాలు చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వండి. పైగా వ్యయస్థాన అధిపతి రాశిలో ఉన్నారు. ద్వితీయ స్థానంలోనే కుజకేతువులు ఉన్నారు. అంటే కుటుంబ విషయంలో అంత పెద్ద గొప్పగా ఉండదు, అననుకూలత ఉన్నది. అలాగే గౌరవ ప్రతిష్టలకి కొంచెం తగ్గేటట్టుగా కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని నిరసించేవారు కానీ విమర్శించేవారు కానీ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ధనము ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి, శుభకార్యాల పట్ల కూడా మీరు ఎక్కువ బాధ్యత వహించడము, ధనము ఖర్చు పెట్టడము, ఇట్లాంటి పరిస్థితి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. వ్యయస్థానాధిపతి రాశిలో ఉన్నారు, అది ఒక విధమైన ఖర్చు అయితే ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నారు. ఇక్కడ ఎలా వచ్చిందంటే కుటుంబ రీత్యానే ఎక్కువగా మీకు ఈ వారం ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, పరిస్థితులు కూడా ఎక్కువగా ధనం ఖర్చు వైపుకి దారితీస్తూ ఉంటాయి. మీ వ్యక్తిగత ఖర్చు ఉంటుంది, కుటుంబానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది, అది శుభకార్యాల నిర్వహణ ఉంటుంది, ఇతరత్ర ఏదన్నా అసంతృప్తుల రీత్యా కూడా ఉంటుంది. అంటే ఇలా మిళితమైపోయి ఉన్నాయన్నమాట. ఈ గ్రహము, ఈ రాశికి సంబంధించిన గ్రహం అక్కడ ఉండడం, ఆ రాశికి సంబంధించిన గ్రహం ఇంకో చోట ఉండడం, మళ్ళీ ఈ రెండు రాశులకి సంబంధించి లగ్నంలో ఉండడం, ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మీకు ధన ఆదాయ విషయంలో అనుకోని విధంగా ధనం వస్తోంది కాబట్టి ఇక్కడ కొంచెం సంతృప్తి కలిగే పరిస్థితి కనిపిస్తోంది. సరే 10 రూపాయలు ఖర్చు అయితే అయింది, ఇంకో రూపకంగా 10 రూపాయలు వచ్చాయి కదా మనకి అని మీరు అక్కడ అలా సరిపెట్టుకోగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన అనమాట. అంటే ఆ అసంతృప్తి అనేది ఈ విధంగా తీరుతుంది. అసంతృప్తి అయితే ఉంటుంది, మిగులు లేదు కదా మనకి, ఇంకా వేరే ఏమి ఇతరత్ర ఏమి లాభం లేదు కదా, లేదా ఇంకా ఏమిటి అసలు అంత స్తబ్దుగా ఉన్నట్టుగా ఉంది అనే ఒక విధమైనటువంటి నిస్సత్తువ కనిపిస్తుంది. ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. రాశిలోకి గురువుగారు రాబోతూ ఉన్నటువంటి రాశి అనమాట. అంటే ఎగ్జాక్ట్ పక్క రాసే కాబట్టి ఇక్కడ డిగ్రీలు మారిపోతున్న కొద్దీ 10 డిగ్రీలు 15 డిగ్రీలు ఇలా ఇక్కడ పెరుగుతూ ఉన్న కొద్దీ రాశిలోకి వచ్చే కాలం తక్కువ అవుతోంది. పైగా అతిచారంతో కూడా ఉన్నారు. ఇప్పుడు అక్టోబర్ నెలలోనే వచ్చేస్తున్నారు ఆయన రాశిలోకి. అప్పటికి మీరు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి అంకురాలు, అంటే ప్రథమంగా చేయవలసినటువంటి బేసిక్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు మీకు పడతాయి అన్నమాట. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏ గ్రహాలు ఎటువంటి అననుకూలతలో ఉన్నా కూడా భయపడకండి. చక్కగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే కొన్నాళ్ళు వాయిదా వేసుకోండి. దైవ కార్యాలు చెయ్యండి. మానసికమైన బలాన్ని పెంపొందించుకోండి. యోగా చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే నవగ్రహాలకి జపాలు చేయించుకోండి, లేదా ఒకసారి హోమం చేయించుకోండి. అనేక విధాలుగా మీకు ఇది మంచి సమయం అని చెప్పాలంటే జరగబోయే పనికి ఇప్పుడు బేస్మెంట్ తయారవుతోందనమాట. ఇది చాలా అద్భుతమైన స్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి డివిజన్ వారు కూడా విద్యార్థులు కానీ, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు కానీ, వ్యవసాయదారులు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ ఏ రూపకంగా తీసుకున్నా మీరు ఓర్పుతో ఉండండి, మీ కృషి చేస్తూ వెళ్ళండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా సప్తమ స్థానంలోకి వచ్చి ఎంత గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తోంది అంటే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి, భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పూర్తి అనుకూలమైనటువంటి కాలం. రాజకీయ నాయకులు బాగుంటారు. ప్రజా సంబంధాల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా ఉంటాయి అని చెప్పచ్చు. సన్మాన సత్కారాలకు అర్హులవుతారు. ధనము బాగుంటుంది. వ్యాపార విషయాలు బాగుంటాయి. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. ఇలా చాలా విషయాలలో మీకు అనుకూలత ఉండడం చేత మానసికమైన సంతృప్తి పెంపొందింపబడుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.